మార్కండేయుని చరిత్ర. ఇది మాఘమాసంలో జరిగిన కథ. ఈ కథను మాఘమాసంలో ఎవరైనా వింటే విశేషమైన ఫలితం కలుగుతుంది. పూర్వకాలంలో మృకండు అనే ఒక మహర్షి ఉండేవాడు. ఆయన భార్య మరుద్వతి. మృకండ మహర్షి తన భార్య తన తల్లిదండ్రులతో కలిసి హిమాలయ ప్రాంతంలో ఒక ఆశ్రమం ఏర్పరచుకుని జీవనం కొనసాగిస్తుండేవారు. ఒకరోజు మృకండ మహర్షి బ్రహ్మసభలోకి వెళుతుంటే ద్వారపాలకులు అడ్డుకొని, అయ్యా, మీకు సంతానం లేనందున బ్రహ్మసభలోకి అనుమతించలేము. మీరు గొప్ప ఋషి, మీకు ధర్మ సూక్ష్మములు తెలుసు, మీరు తిరిగి వెళ్ళిపోండి అని చెప్పగా, నిజమే కదా, నాకు పితృరుణం తీరలేదు అని బాధతో వెనుదిరిగారు. అదే సమయంలో వేరొక ప్రదేశంలో ఉండే మహర్షుల యొక్క భార్యలు ఇక్కడ ప్రదేశాలు చూడటానికి వచ్చారు. మరుద్వతిని చూసిన వాళ్ళు, అమ్మా, మేము దూర ప్రాంతం నుంచి వచ్చాము, నువ్వు మాకు దేవతార్చన ఇయ్యగలవా అని అడగ్గా, ఆవిడ సంతోషంతో పంచభక్ష పరమాణాలతో భోజనం వడ్డించింది. ఆ సతీమణులు, అమ్మా, మేము ఒక్కరమే అలా తినలేము, మీ పిల్లల్ని పిలువు, కలిసి తింటాము అనగా మరుద్వతి ఇలా ఉంది, అమ్మా, నా నోములు ఫలించలేదు, నా కడుపు పండలేదు, మీలాంటి తపస్వినులు భోజనం చేస్తే నా కడుపు పండుతుందమ్మా, భోజనం స్వీకరించండి అనగా వాళ్ళు, అమ్మా, ఏమనుకోకు, పిల్లలు లేని ఇంట మేము భోజనం చేయము అని పీటలు తోసేసి వెళ్ళిపోయారు. ఆవిడ ఎంతో బాధపడుతూ ఉన్న సమయంలో మృకండ మహర్షి బాధపడుతూ ఇంటికి చేరుకున్నారు. మరుద్వతిని చూసి, ఎందుకిలా బాధపడుతున్నావు అనగా జరిగినదంతా చెప్పి బాధపడింది. అయ్యో మరుద్వతి, పిల్లలు లేకనే నాకు కూడా బ్రహ్మసభలోకి అనుమతి లేదు. ఇద్దరం ఒకే కారణానికి బాధపడుతున్నాము. సంతానం కలగకపోవడం వల్ల మనం కొన్ని పుణ్యకార్యాలు చేయలేకపోతున్నాం. మన వల్ల గృహస్థాశ్రమమే పాడవుతోంది. బాధపడకు దేవి, అనితర తుల్యుడైన ఈశ్వరుడు ఉన్నాడు. నేను ఆ పరమశివుని గురించి తపస్సు చేసి మంచి కొడుకును కందాం, నువ్వు బెంగ పెట్టుకోకు అని మారేడు వనం నందు శివలింగం ప్రతిష్ఠించి రోజు తపస్సు చేస్తున్నాడు. ఆయన రోజురోజుకు భోజనాన్ని పరిత్యజిస్తూ ఘోరమైన తపస్సు చేస్తున్నారు. తపస్సు చేస్తున్న తన భర్తకు కావలసిన సేవలు చేస్తూ పశుపతిని ఆరాధన చేస్తోంది మరుద్వతి. అయినా శంకరుడు ప్రత్యక్షం అవలేదు. ఇదిలా ఉండగా ఒకనాడు నారదుడు కైలాసం వెళ్ళి, తండ్రి, నిన్ను నమ్మి వారిద్దరూ తపస్సు చేస్తున్నారు, పిలిస్తే పలికేవాడివి, కొంగు బంగారం అని నీకు పేరు, వాళ్ళు ఏమడిగారయ్యా, ఆ మాత్రం కొడుకును నీవివ్వలేవా, ఎందుకయ్యా అంత భీష్మించు కూర్చున్నావు అని అడుగగా, పార్వతీ సహితుడై మృకండ మహర్షికి దర్శనమిచ్చాడు పరమేశ్వరుడు. మృకండ, నీ తపస్సు చూసి నేనెంతో సంతసించాను. నీకు వరం ఇస్తున్నాను, కోరుకో. వంశానికి చెడ్డ పేరు తెచ్చేవారు, నీకు మనశ్శాంతి లేకుండా చేసేవారు 100 కొడుకులు కావాలో, లేక 16 సంవత్సరాలకే ఫలాన్ని పొందేటువంటి కొడుకు కావాలో అని అడుగగా, మృకండ మహర్షి ఇలా అన్నాడు, ఈశ్వర, నాకు 16 వర్షములకే పరమందు సుపుత్రుడనే ప్రసాదించు అని కోరాడు. అది చూసిన మరుద్వతి బెంగ పెట్టుకొని తన భర్త వైపు చూసింది. అప్పుడు మృకండు, నువ్వు దేనికి బాధపడుతున్నావు దేవి, ఈశ్వరుడు ఎప్పుడూ ఉండేవాడు కనుక ఎవరు నీకు బిడ్డనిచ్చాడో వాడే అప్పుడు కష్టం వచ్చిన సమయంలో తీరుస్తాడు, వచ్చి రక్షించుతాడు అని సంతోషంగా కాలం గడుపుతున్నారు. కొన్నాళ్ళకి వాళ్ళకి బిడ్డడు పుట్టాడు. ఎంతో సంతోషంతో మురిసిపోయారు మృకండ మహర్షి, మరుద్వతి. పిల్లవాడికి యోగ్యమైనటువంటి వయస్సులో ఉపనయనం చేసి గురుకులంకి పంపించారు. చాలా తక్కువ సమయంలో వేదాలు, ఉపనిషత్తులు అన్నింటినీ నేర్చుకున్నాడు. ఆ పిల్లవాడు నడవడం వచ్చినప్పటి నుండి శివాలయంకి వెళ్ళి శివుడికి దండం పెడుతుండేవాడు. పలకడం వచ్చినప్పటి నుండి నమశివాయ అంటూ ఉండేవాడు. చదవడం వచ్చినప్పటి నుండి శైవ ప్రబంధాలు చదువుతుండేవాడు. రాయడం వచ్చినప్పటి నుండి శివకోటి రాస్తుండేవాడు. విభూతిని వంటి నిండా రాసుకునేవాడు. రుద్రాక్షలను వేసుకునేవాడు. ప్రతిరోజు శివార్చన చేసేవాడు. ఇలా తన జీవితాన్ని తల్లిదండ్రులతో సంతోషంగా గడుపుతుండగా ఒకనాడు నారద మహర్షి వచ్చాడు. ఆహా మృకండ, చాలా సంతోషంగా ఉంది మీ ఇల్లు చూస్తుంటే. నీకు తగిన కుమారుడు లభించాడు. కానీ మీకు ఒక విషయం గుర్తుందా, ఈ పిల్లవాడికి 16 సంవత్సరాలు వచ్చేశాయి, తొందరలో పూర్తవబోతున్నాయి కూడా. 16 సంవత్సరాలు పూర్తయిన నాడే ఉపద్రవం కూడా ముంచుకొస్తుంది. వాడి మీద ఇంత ప్రేమ పెంచుకున్నారే, ఇంత మంచి పిల్లవాడు, ఇంత శివభక్తుడు కదా, ఈ పిల్లవాడి ఆయుర్దాయం అయిపోతోంది కదా.
అని నారదుడు అనగా ఆ తల్లి భూమి మీద పడి మార్కండేయ మార్కండేయ అని ఏడుస్తోంది. మృకండ మహర్షి కూడా అంతే దుఃఖించసాగాడు. ఆ పిల్లవాడు లోపలికి వచ్చి, తల్లి, తండ్రి, మీరిద్దరూ ఎందుకు ఏడుస్తున్నారు అని అడుగగా ఉన్న సత్యాన్ని వారు తెలిపారు. కానీ ఆ పిల్లవాడు ఏ విచారం లేకుండా నవ్వుతూ ఉన్నాడు. అప్పుడు నారదుడు ఇలా అన్నాడు, మృఖండ, వాడి భక్తి, వాడి విశ్వాసం, ధైర్యం చూడండి. వాడు పరమశివుడి కోసం తపస్సు చేయగల శక్తితో ఉన్నాడు. శివుడు ఉన్నాడు, రక్షించి తీరుతాడు అన్న పూనికతో ఉన్నాడు. కాబట్టి మీరు తపస్సు పెంచండి. ఈ పిల్లవాడిని కూడా హిమాలయాలకు పంపి తపస్సు చేయమని చెప్పండి. ఆ శివుడే పిల్లవాడిని రక్షిస్తాడు అని చెప్పాడు. అప్పుడు ఆ మార్కండేయుడు, ఆ రాజకిరీటుడు పరమేశ్వరుడు ఉండగా చింత దేనికి తండ్రి, నేను తపస్సు చేస్తాను, మీరు బెంగ పెట్టుకోకండి అని చెప్పి హిమాలయ ప్రాంతాలకు వెళ్ళి చిన్న శివలింగం చేసి ఒక దేవాలయం లాంటిది నిర్మాణం చేసుకుని అక్కడ కూర్చొని తపస్సు మొదలుపెట్టాడు. 3 వేళలా శివపూజ చేస్తూ శివుడు రక్షిస్తాడు అనే పూనికతో ఆరాధన చేస్తుండగా మార్కండేయ ప్రాణాలను ఉగ్గడించవలసిన సమయం ఆసన్నమైంది. యమధర్మరాజు దూతలను పిలిచి, ఆ పిల్లవాడి ఆయుర్దాయం అయిపోతోంది, మార్కండేయ ఆయుర్దాయాన్ని పాశముల చేత తీయండి అని ఆదేశించాడు. మార్కండేయుడు లోపల శివలింగం దగ్గర కూర్చొని ధ్యానం చేస్తున్నాడు. ఆ యమభటులకు మార్కండేయ తేజస్సు చూసి పాశం వేయడానికి భయం వేసింది. లోపలికి వెళ్ళడానికి వీలుకాక తిరిగి యమలోకాలకు వెళ్ళిపోయి, అయ్యా యమధర్మరాజా, మేము ఆ పిల్లవాడి ప్రాణాలు ఉగ్గడించలేకపోయాము అని చెప్పారు. ఒక పిల్లవాడిని చంపలేక తిరిగి వచ్చారా? నేను బయలుదేరి వెళ్తాను. ఎవరు అడ్డొస్తారో చూస్తాను, ఏ మగాడు అడ్డొస్తాడో చూస్తాను అని బయలుదేరుతుండగా, ఎందుకు యమధర్మరాజా ఇంత పంతానికి పోతున్నావు? ఆ పిల్లవాడు ఎంత తపస్సుతో ఉన్నాడో, ఎందుకు వచ్చింది, ఆగకూడదా అనగా, యమధర్మరాజు, శివుడా గివుడా, నన్నెవరాపగలరు? వాడి ప్రాణాలను ఉగ్గడించవలసిన సమయం ఆసన్నమైనప్పుడు తీసి తీరుతాను అని మార్కండేయుడు తపస్సు చేస్తున్న స్థలానికి వెళ్ళి, ఆ మార్కండేయ భక్తి చూసి పాశం వేయడమా వద్దా అనుకొని ముందు బహిర్ముఖుణ్ణి చేస్తే సరిపోతుంది అనుకొని చేసిన పూజలు చాలు, శివుడు సంతోషించాడులే నీ పూజకు, నీకు కాలం చేరువయింది, నీవు మరణాన్ని పొందాలి, బయటకు రా, నేను యమధర్మరాజుని, నీ ప్రాణాలు తీయడానికి వచ్చాను, అదే నీకు మోక్షం, రా బయటకు అనగా, అప్పుడు మార్కండేయుడు ఇలా అనెను, ఓరి పిచ్చివాడా, నీకు కూడా ప్రభువు ఎవరో వాడినే నేను ఆరాధన చేస్తున్నాను. ఎందుకు ఆరాధన చేస్తున్నానో తెలుసా? నా తల్లిదండ్రుల కోర్కె తీర్చడం కోసం తపస్సు చేస్తున్నాను. వాడు నీకు నాకు ప్రభువు. నేను వాడిని ఆరాధన చేస్తుండగా నాకు ఫలితం వాడు ఇవ్వాలి తప్ప నువ్వెవడివి ఫలితం ఇవ్వడానికి? నువ్వెవరు నా ప్రాణం తీయడానికి అన్నాడు. ఎక్కడ లేని కోపం వచ్చింది యమధర్మరాజుకి. నేను ఎంత చెప్పినా వినట్లేదు, శివుడు రక్షిస్తాడు అని అనుకుంటున్నావు, ఆ మూఢ స్వభావం విడిచిపెట్టి రా అని లోపలికి వెళ్ళి పాశం వేసి లాగుతున్నాడు. ఆ ఉరి కంఠానికి బిగుసుకుంటుంటే భయపడటం మానేసి చంద్రశేఖర అష్టకం చదువుతూ శివలింగాన్ని గట్టిగా కౌగిలించుకున్నాడు. ఆ సమయంలో పాశం శివలింగానికి తగిలి ఒక్కసారిగా శివలింగం పేలిపోయి అర్ధనారీశ్వరుడు వచ్చి ఎడమ కాలితో యముణ్ణి తన్ని త్రిశూలంతో పోటు పొడిస్తే యముడు మరణించాడు. లోకాన్ని చంపే యముడు చచ్చిపోయాడు. మార్కండేయుడు తెల్లబోయి చూశాడు, ఏమి నా స్వామి కారుణ్యమని. శివుడు తన 2 చేతులతో పిల్లవాడిని దగ్గరకు తీసుకొని, ఎంత భక్తిరా నీకు, ఒక్క వరం కోరుకో మార్కండేయ అనగా, ముందు యమధర్మరాజును బ్రతికించమన్నాడు. శివుడు యముణ్ణి బ్రతికించగానే యముడు లేచి ఈశ్వరునకు నమస్కరించి, తండ్రి, నీవు ఈ పిల్లవాడికి 16 సంవత్సరముల ఆయుస్సునే చెప్పావు. అందుకనే నేను ఆ పిల్లవాడి ప్రాణం తీసుకెళ్లడానికి వచ్చాను. నా తప్పు ఏమిటి స్వామి అని అడిగాడు. అప్పుడు శివుడు, మృకండ మహర్షి ఎంతో సంకల్ప బలం ఉన్న వ్యక్తి కాబట్టి మృకండ మహర్షికి నేనిచ్చిన వరం వేరు. ఎప్పుడూ 16 ఏళ్ల వయస్సుతో ఉండే నిత్య యవనుణ్ణిచ్చాను అనగా, ధన్యోస్మి తండ్రి అంటూ యమధర్మరాజు వెళ్ళిపోయారు. పార్వతీమాత పిల్లాడి భక్తికి సంతసించి మంచి వరం ఇవ్వమని శివుణ్ణి కోరగా, అప్పుడు శివుడు ఇలా చెప్పెను, ఈ లోకములన్నీ ఎప్పుడు ప్రళయ సముద్రంలో మునిగిపోతాయో, ఎప్పుడు వటపత్రసాయి తన బొటనవేలిని నోటిలో పెట్టుకుని చీకుతూ ఒక మర్రి ఆకు మీద పడుకుంటాడో అప్పటి వరకు చిరంజీవివై మార్కండేయ ఆయుష్షు అనే పేరుతో ఈ లయం అంతటిని చూస్తూ ఉండేవాడివై ఈ వటపత్రసాయిని చూస్తుండిపోయే చిరంజీవతత్వం కలిగి మార్కండేయ ఆయుష్షు అనే కొత్త ఆయుష్షుని నీకు ఇస్తున్నాను అన్నాడు.
అందుకే పిల్లలకి నీళ్లు పోసేటప్పుడు మార్కండేయ తేజస్సు అని నీళ్లు పోసేవాళ్ళు. ఎక్కడైనా సరే, ఎప్పుడైనా సరే ఒంట్లో బాగలేని వాళ్ళు ఈ చంద్రశేఖర అష్టకాన్ని నా మీద నమ్మకంతో చదివితే వాళ్ళకి అపమృత్యు దోషం రాకుండా నేను పరిరక్షిస్తాను అన్నాడు. ఈ చంద్రశేఖర అష్టకాన్ని నమ్ముకొని ప్రతిరోజు ఇంట్లో చదువుకుంటే అలాంటి వారి ఇంట్లో నుండి సమయం కాకుండా అకారణంగా అపమృత్యు దోషం వలన శరీరాలు బయటకు పోకుండా కాపాడగలుగుతాను. ఇది చదివిన వాళ్ళకి, విన్న వాళ్ళకి అపారమైన కీర్తిని, తేజస్సును, ఆయుర్దాయాన్ని నేను కృప చేస్తున్నాను. చంద్రశేఖర అని పిలువబడేటువంటి అష్టకం కనుక మృత్యుభయం ఉండదు. పరిపూర్ణమైన ఆయుర్దాయాన్ని పొందుతారు. సంపద, యశస్సు అన్నీ చేకూరుతాయి. చంద్రశేఖర అష్టకం చేసుకున్న ఫలితం చేత చిట్టచివర ఊపిరి జారిపోతున్నప్పుడు చంద్రశేఖర నామం జ్ఞాపకం వచ్చి చంద్రశేఖర అంటూ ప్రాణం విడిచి ఆయన చేత మోక్షం ఇవ్వబడి ఆయనలోకి కలిసిపోతారు. ఈ మార్కండేయ జీవితాన్ని ప్రత్యేకించి మాఘమాసంలో ఎవరు వింటున్నారో వాళ్ళకి పరిపూర్ణమైనటువంటి కటాక్షం కలుగుతుంది. ఇప్పుడు ఒకసారి మార్కండేయుడు పఠించిన చంద్రశేఖర అష్టకాన్ని పఠిద్దాం. చంద్రశేఖర 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 పాహి మాం, చంద్రశేఖర 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 రక్ష మాం, రత్నసానుశరాసనం రచతాద్రిశృంగనికేతనం, శింజనీకృతపన్నగేశ్వరమచ్యుతానలసాయకం, క్షిప్రదగ్ధపురత్రయం త్రిదివాలైరభివందితం, చంద్రశేఖరమాశ్రయే మమ కిం కరిష్యతి వై యమః. పంచపాదపపుష్పగంధపదాంబుజద్వయశోభితం, फाललोचनजातपावकदग्धमन्मथविग्रहं, भस्मधिक्तकलेबरं भवनाशनं भवमव्ययं, चन्द्रशेखरमाश्रये मम किं करिष्यति वै यमः. मत्तवारणमुख्यचर्मकृतोत्तरीयमनोहरं, पङ्कजासनपद्मलोचनपूजिताङ्घ्रिसरोरुहं, देवसिन्धुतरङ्गसीकरसिक्तशुभ्रजटाधरं, चन्द्रशेखरमाश्रये मम किं करिष्यति वै यमः. यक्षराजसखं भगाक्षहरं भुजङ्गविभूषणं, शैलराजसुतापरिष्कृतचारुवामकलेबरं, क्ष्वेडनीलगलं परश्वधधारिणं मृगधारिणं, चन्द्रशेखरमाश्रये मम किं करिष्यति वै यमः. कुण्डलीकृतकुण्डलेश्वरकुण्डलं वृषवाहनं, नारदादिमुनीश्वरस्तुतवैभवं भुवनेश्वरं, अन्धकान्तकमाश्रितामरपादपं शमनान्तकं, चन्द्रशेखरमाश्रये मम किं करिष्यति वै यमः. भेषजं भवरोगिणामखिलापदामपहारिणं, दक्षयज्ञविनाशनं त्रिगुणात्मकं त्रिविलोचनं, भुक्तिमुक्तिफलप्रदं सकलागसङ्घनिबर्हनं, चन्द्रशेखरमाश्रये मम किं करिष्यति वै यमः. भक्तवत्सलमर्चितं निधिमक्षयं हरिदम्बरं, सर्वभूतपतिं परात्परमप्रमेयनुत्तमं, सोमवारुणभूहुताशनसोमपानिखिलाकृतिं, चन्द्रशेखरमाश्रये मम किं करिष्यति वै यमः. विश्वसृष्टिविधायिनं पुनरेव पालनतत्परं, संहरान्तमपि प्रपञ्चमशेषलोकनिवासिनं, क्रीडयन्तमहर्निशं गणनाथयूथसमन्वितं, चन्द्रशेखरमाश्रये मम किं करिष्यति वै यमः. मृत्युभीतमृकण्डसूनुकृतस्तवं शिवसन्निधौ, यत्र कुत्र च यः पठेन्हि तस्य मृत्युभयं भवेत्, पूर्णमायुरारोगतमखिलार्धसम्पदमादरं, चन्द्रशेखर एव तस्य ददाति मुक्तिमयत्नतः. ఇది మార్కండేయ కృత శ్రీ చంద్రశేఖరాష్టకం.